గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఆర్ ఇంగ్లీష్ కార్నర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళదాం. ఈరోజు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ విధంగా నిత్య జీవితంలో ఉపయోగించాలో తెలుసుకుందాం. లైక్ అనే వెర్బ్తో 40 సెంటెన్సెస్ ఏ విధంగా చెప్పొచ్చో తెలుసుకుందాం. 4 రకాలైనటువంటి సెంటెన్సెస్: పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్. ప్రతి టెన్స్ని కూడా మనం ఈ విధంగా 4 రకాలుగా డివైడ్ చేసి అన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగడము, ఆన్సర్ చెప్పడం నేర్చుకుంటున్నాం. ఈరోజు సెంటెన్స్: ఐ లైక్ మ్యాంగోస్. నాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం. ఐ డోంట్ లైక్ మ్యాంగోస్. నాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు. డూ ఐ లైక్ మ్యాంగోస్? నాకు మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? డోంట్ ఐ లైక్ మ్యాంగోస్? నాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? ఇప్పుడు వి అనే సబ్జెక్ట్తో వీ లైక్ మ్యాంగోస్. మాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం. వీ డోంట్ లైక్ మ్యాంగోస్. మాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు. డూ వీ లైక్ మ్యాంగోస్? మాకు మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? డోంట్ వీ లైక్ మ్యాంగోస్? మాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్. యూ లైక్ మ్యాంగోస్. మీకు మామిడి పళ్ళు అంటే ఇష్టం. యూ డోంట్ లైక్ మ్యాంగోస్. మీకు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు. డూ యూ లైక్ మ్యాంగోస్? మీకు మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? డోంట్ యూ లైక్ మ్యాంగోస్? మీకు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? ఇలా. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెర్బ్కి ఎస్ చేర్చాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెర్బ్కి ఎస్ చేర్చాలి. ఇప్పుడు ఈ వెర్బ్కి ఎస్ చేరుస్తూ క్వశ్చన్స్లో కూడా డస్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, హీతో, హీ అనే సబ్జెక్ట్తో సెంటెన్స్ ఏ విధంగా ఉందో. హీ లైక్స్ మ్యాంగోస్. వెర్బ్కి ఎస్ ఉంది, అంటే అతనికి మామిడి పళ్ళు అంటే ఇష్టం. హీ డజంట్ లైక్ మ్యాంగోస్. అతనికి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు. డజ్ హీ లైక్ మ్యాంగోస్? అతనికి మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? డజంట్ హీ లైక్ మ్యాంగోస్? అతనికి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? ఇక్కడ డజంట్ ఉపయోగించాం కాబట్టి ఎస్ వెర్బ్కి చేర్చలేదు. డజంట్ హీ లైక్ అని మాత్రమే వాడాలి, మళ్ళీ లైక్స్ అని ఇక్కడ వాడకూడదు. నెక్స్ట్ హీ ప్లేస్లో విజయ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. విజయ్ లైక్స్ మ్యాంగోస్. విజయ్కి మామిడి పళ్ళు అంటే ఇష్టం. విజయ్ డజంట్ లైక్ మ్యాంగోస్. అతనికి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు. డజ్ విజయ్ లైక్ మ్యాంగోస్? విజయ్కి మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? డజంట్ విజయ్ లైక్ మ్యాంగోస్? విజయ్కి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? ఇప్పుడు షీతో, షీ లైక్స్ మ్యాంగోస్. ఆమెకు మామిడి పళ్ళు అంటే ఇష్టం. షీ డజంట్ లైక్ మ్యాంగోస్. ఆమెకు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు. డజ్ షీ లైక్ మ్యాంగోస్? ఆమెకు మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? డజంట్ షీ లైక్ మ్యాంగోస్? ఆమెకు మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? ఇప్పుడు షీ ప్లేస్లో శరణ్య అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. శరణ్య లైక్స్ మ్యాంగోస్. శరణ్యకి మామిడి పళ్ళు అంటే ఇష్టం. శరణ్య డజంట్ లైక్ మ్యాంగోస్. శరణ్యకి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు. డజ్ శరణ్య లైక్ మ్యాంగోస్? శరణ్యకి మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? డజంట్ శరణ్య లైక్ మ్యాంగోస్? శరణ్యకి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? ఇప్పుడు ఇట్తో, ఇట్ లైక్స్ మ్యాంగోస్. దానికి మామిడి పళ్ళు అంటే ఇష్టం. ఇట్ డజంట్ లైక్ మ్యాంగోస్. దానికి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు. డజ్ ఇట్ లైక్ మ్యాంగోస్? అది మామిడి పళ్ళు అంటే ఇష్టపడుతుందా? డజంట్ ఇట్ లైక్ మ్యాంగోస్? అది మామిడి పళ్ళు అంటే ఇష్టపడడం లేదా? ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ దే. దే లైక్ మ్యాంగోస్. ఇక్కడ మళ్ళీ లైక్స్ వాడకూడదు, లైకే వాడాలి. ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి. థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్కి ఎస్ వాడాలి. ఇది దే ప్లూరల్ కాబట్టి వెర్బ్కి ఎస్ వాడడం లేదు. దే లైక్ మ్యాంగోస్. వారికి మామిడి పళ్ళు అంటే ఇష్టం. దే డోంట్ లైక్ మ్యాంగోస్. వారికి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదు.
డూ దే లైక్ మ్యాంగోస్, వాళ్ళకి మామిడి పళ్ళు అంటే ఇష్టమేనా? డోంట్ దే లైక్ మ్యాంగోస్, వారికి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? ఇలా దే ప్లేస్లో 2 నేమ్స్. సంజయ్ అండ్ విష్ణు లైక్ మ్యాంగోస్. సంజయ్కి విష్ణుకి మ్యాంగోస్ అంటే ఇష్టం. సంజయ్ అండ్ విష్ణు డోంట్ లైక్ మ్యాంగోస్. సంజయ్కి విష్ణుకి మ్యాంగోస్ అంటే ఇష్టం లేదు. డూ సంజయ్ అండ్ విష్ణు లైక్ మ్యాంగోస్? సంజయ్కి విష్ణుకి మ్యాంగోస్ అంటే ఇష్టమేనా? డోంట్ సంజయ్ అండ్ విష్ణు లైక్ మ్యాంగోస్. సంజయ్కి విష్ణుకి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదా? ఇలా అర్థం చేసుకోవాలి. ఈ సెంటెన్సెస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా సెంటెన్సెస్ చెప్పొచ్చో బాగా అలవాటు అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ మాత్రం మర్చిపోకండి. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ లేదా నేమ్స్. అవి వచ్చినప్పుడు మాత్రం వెర్బ్కి ఎస్ చేర్చాలి. క్వశ్చన్లో అయితే డస్ లేదా డజంట్ అనేది ఉపయోగించాలి. ఆల్ ద బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి.